వైసీపీకి ఓటింగ్ పెరిగితే ఇబ్బంది అని చెప్పారా మీరు? ఎస్. ఎప్పుడంటే పోలింగు మే 11వ తేదీ పోలింగ్ జరుగుతున్నప్పుడు ఆ రోజు సాయంత్రం 6:30 గంటల సమయంలో ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో నేను మా గ్రామానికి నేను పోలింగ్ అంటే ఓటు వేయడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి లైవ్లో ఏదైనా సరే పోలింగ్ గతం కంటే ఎక్కువ జరిగితే అధికార పక్షానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకని సార్? అదొక ట్రెండ్. అంటే కసిగా అంటే ఓడించాలి అన్న కసి ఉన్న ఓటరు అదే ఎప్పుడైనా సరే ఓడించాలి అన్న కసి ఉన్నటువంటి ఓటరు వచ్చి పోలింగ్ చేసినంతగా గెలిపిద్దాం అనుకున్న వాళ్ళు చేయరు. ఒక రాజకీయ పార్టీని ఓడించాలి అన్నవాడు కసిగా పోలింగ్ ముందుకొచ్చి ఓటేస్తాడు. ఒక రాజకీయ పార్టీని గెలిపించాలి అనుకున్నవాడు అంత కసిగా ఓటుకు రాడు. కాబట్టి ఎప్పుడైతే పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందో అధికార పార్టీకి కొంత వ్యతిరేకత ఉంటుంది అని నేను చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడు పోలింగ్ రోజు సాయంత్రం పూట. సో ఆ తర్వాత మనం సర్వే చేసింది మే 11 తర్వాత మేము సర్వే స్టార్ట్ చేసాం. సర్వే స్టార్ట్ చేసి జూన్ 1వ తేదీ మేము మీడియాకి ఇవ్వటం. నేను ఇందాక అదే చెప్తున్నాను కదా, ఎప్పుడైతే ఈ పథకాలు ఈ డైరెక్ట్ బెనిఫిట్ ఏదైతే ఉందో ఈ డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అకౌంట్స్ లో పడిన కారణంగా ఎక్కడ ఈ రేపొద్దున ఈ లబ్ధి పోయిద్దో అనే ఉద్దేశంతో అనేక మంది ఓటర్లు వైఎస్ఆర్సీపీకి ఓటేసామని చెప్పిన కారణంగా మా సర్వే తప్పడం జరిగిందనమాట.